ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని ప్రభు కృపను బట్టి నమ్ముతా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే మనము ఎవరిని పోలి నడుచుకోవాలి అని ఆలోచించినట్లయితే ఈరోజు లోకంలో అనేక మంది ఎవరిని పోలి నడుచుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్రైస్తవ జనాంగము సైతము ఏ సేవకుణ్ణి పోలి నడుచుకోవాలి, ఏ ప్రసంగాన్ని పోలి నడుచుకోవాలి, ఏ సంఘాన్ని పోలి నడుచుకోవాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో నేటి క్రైస్తవ సమాజము ఉంది. దానికి కారణము ఏంటి అంటే ఈ సేవకులు అనేక విధాలుగా వారి వారి ప్రణాళికను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి వారు నడుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అనేక మంది ఎవరిని పోలి నడుచుకోవాలి, ఏది నిజమైన వాక్యము, ఎవరి మాటలు సత్యమున్నది అని ఆలోచన చేస్తున్నటువంటి సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఒక సంఘాన్ని పోలి నడుచుకోవటం కాదు కానీ, ఒక సేవకుని పోలి నడుచుకోవటం కాదు కానీ, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే దేవుని పోలి నడుచుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన పోలిక ఎవరు అంటే మన ప్రభువు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే వాక్యాన్ని పోలి నడుచుకోవాలి. నువ్వు ఒక వాక్యాన్ని అనేక రకాలుగా నువ్వు వినొచ్చు. చివరికి నిలిచేది ఏంటి, చివరికి మనము గమనించినట్లయితే చివరికి ఉండేది ఏంటి అంటే వాక్యము. కాబట్టి వాక్యాన్ని మై ఉన్నటువంటి దేవుని పోలి నడుచుకున్న వారిగా ఉండాలి. కానీ ఈరోజు ఎవరిని పోలి నడుచుకోవాలి, ఏది నిజము, ఈ సోషల్ మీడియాలో ఈ సంఘాల్లో మనం చూసినప్పుడు ఏది నిజము ఏది అబద్ధము అనేది మనము తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి డినామినేషన్ల మధ్య నలిగిపోతున్న క్రైస్తవ జనాంగమ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. మనం వ్యక్తుల్ని పోలి నడుచుకోవటం కాదు కానీ, పరిస్థితుల్ని పోలి నడుచుకోవటం కాదు కానీ, సందర్భాన్ని పోలి నడుచుకోవటం కాదు కానీ, దేవుని పోలి నడుచుకునుడి. మనము దేవుని పోలి నడుచుకున్న వారిగా ఉండాలి. వాక్యమును పోలి నడుచుకున్న వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలా జీవిస్తున్నామో మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటాం. మనము అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలము. ఎప్పుడు అంటే దేవుని పోలి నడుచుకున్నప్పుడు. మనుషులను పోలి నడుచుకోకూడదు. దేవుని పోలి మనము నడుచుకున్న వారుగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న మనము ఎవరిని పోలి నడుచుకోవటానికి ఇష్టపడతా ఉన్నాం, ఎవరిని పోలి నడుచుకోవటానికి ఆలోచన చేస్తూ ఉన్నాం, ఒకసారి గమనిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేకమైనటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో వారి యొక్క వాటిని చూసి ఏది నిజమో ఎవరిని వెంబడించాలని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే దేవుని వాక్యము మన కొరకు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఎవరిని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకున్న వారిగా ఉండాలి. కాబట్టి మనమందరము కూడా ఆయనను పోలి నడుచుకున్న వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.